మీ అందమైన ప్రయాణం ప్రారంభించండి. 39 మీరు తల్లిదండ్రి అవ్వాలనే కలలను సాకారం చేయడానికి సహాయపడుతుంది. నమస్కారం, నా పేరు డాక్టర్ షగుఫ్తా. నేను న్యాచురోపతి డాక్టర్ని. చాలా మంది అడుగుతున్నారు, సద్యన్నం వల్ల ప్రయోజనాలు ఏంటి, సద్యన్నం తింటే ఎన్నో రకాల ప్రయోజనాలు ఉంటాయని చాలా చోట్ల విన్నాం మేడం. సో సద్యన్నం ఏ టైంలో తినాలి, ఎప్పుడు తినాలి, ఏ సీజన్లో తినాలి, ఎంత తినాలి, చాలా మంది చాలా కామెంట్స్ చేశారు. వాళ్ళ కోసం ఈ వీడియో. సద్యన్నం బ్రహ్మాండం అండి. సద్యన్నం అంటే ఎలా తినాలంటే, ఇప్పుడు సమ్మర్ వచ్చేసింది, స్టార్ట్ అయింది. సమ్మర్లో మనం బాడీ ఓవర్ హీట్ అయిపోవడం, డీహైడ్రేట్ అయిపోవడము, అండ్ స్పెషల్లీ సమ్మర్లో మనకు ప్రత్యేకంగా మీరు బాగా గమనిస్తే సద్యన్నం తినడం వల్ల బి కాంప్లెక్స్ విటమిన్స్ ప్రాపర్గా వస్తాయి, గట్ హెల్దీగా ఉంటుంది, అండ్ శరీరంలో ఒక ఒక కైండ్ ఆఫ్ ఎనర్జీ కూడా బాగా వస్తుంది. అది ఎలా తినాలి, అండ్ స్పెషల్లీ సమ్మర్ వచ్చేసింది, ఓవర్ హీట్ ఎక్కువ అయిపోతుంటుంది బాడీలో, డీహైడ్రేట్ అయిపోవడము, బాడీ డ్రై అయిపోవడము, అరిచేతులు అరికాళ్ళు నిస్సత్తుగా నీరసంగా అనిపించడం, ఇవన్నీ కామన్గా మనం గమనిస్తూనే ఉంటాం. కాబట్టి సద్యన్నంలో ఇలా ప్రిపేర్ చేసుకొని తీసుకుంటే ఈ కంప్లైంట్స్ అన్నీ మనకు క్లియర్ అవుతాయి. ఎలాగా, మట్టి కూడా తీసుకోండి, 2-3 స్పూన్లంతా మనము నైట్ ప్రిపేర్ చేసిన, మార్నింగ్ ప్రిపేర్ చేసేటము, లేదా అంటే మధ్యాహ్నం ప్రిపేర్ చేసినా కదా అన్నం, ఆ రాత్రిపూట ఎలాగో అన్నం తినం మనం, సో టిఫిన్స్ తింటా ఉంటాం. ఆ మధ్యాహ్నం ప్రిపేర్ చేసిన అన్నంలో కొద్దిగా అలా ఉంచుకొని, ఆ మధ్యాహ్నం అన్నం ఇంత 2-3 స్పూన్లంత అన్నంని కుండలో వేయండి, 3 స్పూన్లంత కర్డ్ వేయండి, ఒక 2 గ్లాసులంత వాటర్ వేసి బాగా స్మాష్ చేసేసేయండి. లేదంటే ఫస్ట్ కర్డ్ రైస్ వేసేసి బాగా స్మాష్ చేసి దాంట్లో నీళ్ళు వేసేసి అలా నైట్ అంతా మట్టి కుండకి ఒక తడి క్లాత్ కట్టేసేయండి. పాతకాలంలో అమ్మమ్మలు, మనం సమ్మర్ హాలిడేస్లో మనం ఇళ్ళకి వెళ్ళింటే అమ్మమ్మ వాళ్ళ ఇంటికి అలా వెళ్ళేవాళ్ళం కదా, సో వాళ్ళు ఇలా చేసేవాళ్ళు డెఫినెట్గా. మనము చాలా మంది చూసుంటాం మనం. సో మట్టి కుండలో కొద్ది కర్డ్, కొద్ది రైస్ తీసుకొని మంచిగా స్మాష్ చేసేసి నిండా నీళ్ళు వేసేసుకొని ఒక తడి క్లాత్ తీసుకొని మనం కుండ చుట్టూ కట్టేసేయాలి. ఒక మూత పెట్టేసి నైట్ అంతా అలా ఉంచి, మార్నింగ్ లేచిన తర్వాత కొద్ది కొత్తిమీర, కొద్ది పుదీనా, ఉల్లిపాయ ముక్కలు 4-5, వాళ్ళ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉంటే ఉల్లిపాయ అవాయిడ్ చేయండి, లేని వాళ్ళు ఉల్లిపాయ ముక్కలు 4-5 ముక్కలు, కొద్దిగా జీలకర్ర వేసేసుకొని బాగా కలిపేసుకొని ఒక మంచిగా పొద్దున పూట తాగండి. అదే బ్రేక్ఫాస్ట్, బెస్ట్ బ్రేక్ఫాస్ట్. పాతకాలంలో ఈ అన్నం తినే ఈ సద్దన్నంలో మజ్జిగ కలుపుకొని ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ వేసుకొని తినడం వల్ల ఎనర్జీ లెవెల్స్ బాగుండేవి, నరాలలో తిమ్మిరి ఉండేది కాదు, బలహీనత ఉండేది కాదు, పెయిన్స్ ఉండేవి కాదు, మోర్ ఎనర్జెటిక్గా పని చేసుకునేవాళ్ళు. ఇప్పుడు చాలా మంది మిత్ ఏంటంటే రైస్ తినద్దు, అవి తినద్దు. ఎందుకు తినద్దండి? మన బాడీ ఏది తిన్నా డైజెషన్ చేసే గుణం ఉంటుంది. కాబట్టి అన్ని తినొచ్చు, హ్యాపీగా తినొచ్చు, కంగారు ఏం లేదు. జస్ట్ ఏంటంటే లిమిట్ దాటి తింటే ఎప్పుడైనా పాయిజనే అది. అది మన అందరికి తెలిసే. మితంగా తింటే ప్రాబ్లం లేదు, అమితంగా తింటే అది విషయమే అంటాం కదా. సో అలాగే, సో లిమిట్గా ఏది తిన్నా ప్రాబ్లం ఏం లేదు. ఏదన్నా తినండి, మీకు నచ్చింది తినండి. అది జంక్ ఫుడ్డా హెల్దీ అని ఒక్కసారి చెక్ చేసుకోండి అంతే. మన మనసుకు అనిపిస్తుంది ఇది మంచి ఫుడ్ అనిపిస్తే హ్యాపీగా తినండి. లేదు, రకరకాలు మిక్స్ అయితే చూస్తేనే తెలుస్తుంది కదా, అలాంటప్పుడు ఆరోగ్యాన్ని మనం పాడు చేసుకోవడం మంచిది. కాబట్టి అలాంటి చెత్త ఫుడ్లు అవాయిడ్ చేసేసి హెల్దీ ఫుడ్ మీరు ఏం తిన్నా ప్రాబ్లం లేదు. కాబట్టి ఏముంది, ఇంత రైస్లో కర్డ్ వేసేసుకొని నైట్ అంతా పెట్టి మార్నింగ్ స్మాష్ చేసేసి దాంట్లో అవన్నీ వేసుకొని తింటే అద్భుతం అండి. సద్యాన్నం తినడం వల్ల మొట్టమొదటి ప్రయోజనం, మన బాడీలో తిమ్మిర్లు ఉండవు, నరాలలో బలహీనత ఉండదు, అండ్ బ్యాక్ పెయిన్స్, నీ పెయిన్స్ ఇలాంటివి ఉండదు. స్పెషల్లీ గట్ చాలా హెల్దీగా ఉంటుంది. చాలా మంది చెప్తుంటాను, గట్ అనేది సెకండ్ బ్రెయిన్. మన గట్ బాగుంటేనే ఆలోచనలు బాగుంటాయి, స్ట్రెస్ ఉండదు, యాంగ్జైటీ ఉండదు, డిప్రెషన్ ఉండదు, నొప్పులు ఉండవు, స్కిన్ చాలా బాగుంటుంది, ఫేస్ చాలా గ్లో ఉంటుంది, ఇవన్నీ హెయిర్ బాగుంటుంది. సో గట్ని హెల్తీగా ఉంచడానికి, అది ప్రోబయాటిక్ని క్రియేట్ చేయడానికి, గుడ్ బ్యాక్టీరియాని ఫామ్ చేయడానికి, గట్లో మోషన్ అంతా సాఫ్ట్ చేయడానికి అద్భుతంగా పనిచేస్తుంది ఈ మనము మజ్జిగనాన్ని మనం సద్దన్నంలో మజ్జిగ కలుపుకొని తీసుకోవడం వల్ల. సో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయి చూసారా. దాంతోపాటు మనము ఇది ఎలాగో మనము మార్నింగ్ టైమ్స్లో ఇలా తీసేసుకుంటాము. సో సాయంత్రం పూట కూడా రాగి జావ తాగండి, ఇంకా మంచిది. రాగి జావ సమ్మర్ కూడా వచ్చేసింది కదా, రాగి జావ కూడా చాలా చలువ. చాలా మంది చెప్తుంటారు, ఒకవేళ రాగి సంగటి మనం ప్రిపేర్ చేస్తాం కదా, ఆ రాగి సంగటిని మధ్యలో కలిపేసుకుని నైట్ అంతా అలా వచ్చి మార్నింగ్ కూడా తీసుకోవచ్చు. ఇది కూడా చాలా అద్భుతంగా పనిచేస్తుంది. కాబట్టి సద్యాన్నం తినడం వల్ల నరాలలో కానీ, బాడీ పెయిన్స్ కానీ, స్కిన్ కానీ, హెయిర్ కానీ, ఎవ్రీ పార్ట్ ఆఫ్ ద బాడీ హెల్తీగా ఉంటుంది. అండ్ స్పెషల్లీ మనము చాలామంది ఈ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉండేవాళ్ళు చాలామంది పచ్చిమిర్చి, ఆనియన్స్ ఇవన్నీ వేసుకొని తింటుంటారు. ఏ ప్రాబ్లం లేకపోతే అన్ని మిక్స్ చేసుకొని తినచ్చు. కానీ వాళ్ళ గ్యాస్ట్రైటిస్ ప్రాబ్లం కానీ, గ్యాస్ట్రిక్ ప్రాబ్లం కానీ, యాసిడ్ రిఫ్లెక్సెస్ ఉండేవాళ్ళు పచ్చిమిర్చి, ఆనియన్ అవాయిడ్ చేసి కొత్తిమీర, పుదీనా, జీలకర్ర వేసుకొని ఇవన్నీ స్మాష్ చేసేసుకొని అందులో కలుపుకొని తీసుకుంటే చాలా మంచిది. ఓకే, కాబట్టి మజ్జిగనం చాలా మంచిది, అండ్ స్కిన్కి మంచిది, హెయిర్కి మంచిది, గట్కి మంచిది, స్టమక్కి మంచిది. స్టమక్ ఎప్పుడు కూల్గా ఉంటుంది. ఇవన్నీ అద్భుతమైన ప్రయోజనాలు ఉన్నాయి. కాబట్టి ఏ సీజన్ అయినా తీసుకోవచ్చు. సమ్మర్ కానీ, వింటర్ కానీ, మరీ చల్లగా ఉందంటే పొద్దున్నే మజ్జిగ తింటే తుమ్ములు వస్తాయి. అది కూడా ఒక ప్రాబ్లం, సైనస్ ప్రాబ్లం ఉండే వాళ్ళకి. మిగతా వాళ్ళకి ఏ ప్రాబ్లం లేదు. సో ఒకవేళ సైనస్ ప్రాబ్లం, అడినాయిడ్స్, టాన్సిల్స్ ఉండేవాళ్ళు చలికాలంలో అవాయిడ్ చేయండి. రిమైనింగ్ సీజన్లో వాళ్ళు కూడా తీసుకోవచ్చు. సో కాబట్టి ప్రతి సీజన్లో ఏ సమస్యతో ప్రాబ్లం లేకపోతే వాళ్ళు మాత్రం హ్యాపీగా మజ్జిగన్నం, అది కూడా సద్దన్నం ఇలా ప్రిపేర్ చేసుకొని తీసుకుంటే చాలా మంచిది. సో ఖచ్చితంగా చేయండి.
అండ్ మీ డౌట్స్ అన్ని క్లారిఫై అయ్యాయి అనుకుంటున్నాను. ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, ఖచ్చితంగా నేను రిప్లై ఇస్తాను. సో హెల్తీగా ఉండండి, హ్యాపీగా ఉండండి. నమస్కారం.